మనలో ఆహ్, హ్మ్. చాలామందికి ఈ అనుభవం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఎదురయ్యే ఉంటుంది. అవును. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అనిపిస్తుంది. ఆఫీస్‌లో బాగా అలిసిపోయి సాయంత్రం కారులోనో లేక బైక్ మీదనో ఇంటికి బయలుదేరతాం కదా! నిజమే. దారిలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. రెడ్ సిగ్నల్స్ పడుతుంటాయి. బ్రేకులు వేస్తుంటాం, గేర్లు మారుస్తుంటాం. ఖచ్చితంగా. సడన్‌గా మన వాహనం ఇంటి ముందు ఆగుతుంది. ఇంజిన్ ఆఫ్ చేసిన ఆ క్షణంలో సడన్‌గా ఒక విషయం అర్థమవుతుంది. అంటే గతం అరగంటగా ఏం జరిగిందో కూడా గుర్తుండదు గదా! అదే. గత 5 కిలోమీటర్లు అసలు ఎలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చామో మనకు కనీసం గుర్తు కూడా ఉండదు. ఓహో! రైట్. దారిలో ఏ షాపులు దాటాం, ఎవరెవరో ఎదురొచ్చారు అన్నది అసలు మెదడులో రిజిస్టర్ అవ్వదు. ఆటో పైలట్ మోడ్లో శరీరం దానంతట అదే పనిచేసుకుంటూ వచ్చేస్తుంది. కరెక్ట్. మెదడు ఎక్కడో రేపటి మీటింగ్ గురించో లేక నిన్నటి గొడవ గురించో ఆలోచిస్తూ ఉంటుంది. శారీరకంగా మనం ఆ కారులో ఉన్నాం కానీ మానసికంగా పూర్తిగా గైర్హాజరు. ఇదొక వింతైన అనుభూతి గదా! అవును. ఇది కేవలం డ్రైవింగ్‌కి మాత్రమే పరిమితం కాదు చూడండి. అంటే ఇంట్లో కూడానా? ఖచ్చితంగా. ఉదయం లేచి ఫోన్ చూస్తూ కాఫీ తాగడం దగ్గర నుండి, రాత్రి పడుకునే ముందు ఏ ఆలోచన లేకుండా స్క్రోల్ చేయడం వరకు. హ్మ్. స్క్రోలింగ్ అయితే చాలా కామన్ అయిపోయింది. రైట్. ప్రతిరోజూ మన జీవితంలో సగం కంటే ఎక్కువ సమయం ఇలాంటి ఆటో పైలట్ స్థితిలోనే గడిచిపోతోంది. నాడీ శాస్త్రం అంటే న్యూరోసైన్స్ ప్రకారం దీన్ని డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటారు. డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్. ఓకే. అవును. మెదడు తన శక్తిని ఆదా చేసుకోవడానికి పదే చేసే పనులను ఒక రొటీన్లాగా మార్చేస్తోంది. హ్మ్. అలా ఎరుక లేకుండానే వాటిని చేసేలా ప్రోగ్రామ్ చేసుకుంటోంది. కాని ఇక్కడ తలెత్తే ఒక లోతైన ప్రశ్న ఏంటంటే, చెప్పండి. ఆ క్షణాల్లో మనం నిజంగా జీవిస్తున్నామా లేక కేవలం భౌతికంగా ఉనికిలో ఉన్నామా? అబ్బా! ఇది చాలా లోతైన ప్రశ్న. సరిగ్గా ఇదే ప్రశ్నను వేలాది సంవత్సరాల క్రితం బౌద్ధ వాజ్మయంలోని అత్యున్నత గ్రంథమైన ధమ్మపదం లేవనెత్తింది. అవునా? ధమ్మపదంలో ఈ ప్రస్తావనుందా? ఖచ్చితంగా. ఈరోజు మనం చేయబోయే ఈ డీప్ డైవ్లో లోతుగా విశ్లేషించబోయే అంశం ఇదే. గ్రేట్. ధమ్మపదలోని అప్పమాదవ గో అంటే మెలకువ లేదా అప్రమత్తత అనే అధ్యాయం. హ్మ్. అంటే మైండ్‌ఫుల్‌నెస్ కదా? రైట్. అందులోని 21 నుండి 32 వరకు ఉన్న ముఖ్యమైన గాథలను ఆధారంగా చేసుకుని మన ఈనాటి విశ్లేషణ సాగుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఇక్కడ మన మిషన్ ఏంటంటే కేవలం పాత గ్రంథాల్ని చదివి వదిలేయడం కాదు. అవును. అది ముఖ్యం. దైనందిన జీవితంలో ఎలా వాడుకోవాలన్నది తెలియాలి. కరెక్ట్. ఆనాటి ఫిలాసఫీ ఈనాటి మన దైనందిన జీవితంలో పడే ఒత్తిడులకు, మన పనులకు ప్రాక్టికల్గా ఎలా అన్వయించుకోవచ్చో చూడటం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన కోణం కూడా ఉందండి. అదేంటో చెప్పండి. ఈ గ్రంథంలోని విషయాలు కేవలం సన్యాసులకు లేదా ఆధ్యాత్మిక సాధకులకు మాత్రమే పరిమితమైనవి కావు. ఓకే. మనం ఈ విశ్లేషణలో ముందుకు వెళ్లే కొద్దీ ఆధునిక క్రీడాకారులకు, యోగా చేసేవారికి లేదా మనిషి శరీర కదలికలను అధ్యయనం చేసే బయోమెకానిక్స్ నిపుణులకు కూడా బయోమెకానిక్స్ నిపుణులకు కూడానా? వావ్! అవును. వారికి ఈ అప్రమత్తత అనేది ఎంత ముఖ్యమో మనం చూస్తాం. ఒక భౌతికమైన కదలిక వెనుక ఉండే మానసిక స్థిరత్వం ఒక గొప్ప అంతర్గత శక్తిగా ఎలా మారుతుందో ఇది వివరిస్తుంది. ఆ! బయోమెకానిక్స్ కోణం చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. తప్పకుండా. కానీ ముందుగా ఈ గ్రంథం ప్రారంభంలోనే ఒక అత్యంత తీవ్రమైన వాక్యం కనిపిస్తోంది. ఏంటది? హ్మ్. అప్రమత్తత అనేది అమృతత్వానికి దారి, అజాగ్రత్త అనేది మృత్యుకు దారి అని అందులో రాసుంది. చాలా బలమైన స్టేట్మెంట్ ఇది. అవును. ఎవరైతే అజాగ్రత్తగా అంటే ఎరుక లేకుండా జీవిస్తారో వారు బ్రతికున్నా చనిపోయిన వారితో సమానమని ఆ గ్రంథం స్పష్టం చేస్తోంది. రైట్. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్న ఆటో పైలట్ మోడ్లో ఉన్నప్పుడు, మ్మ్. గంటల తరబడి ఏ ఆలోచన లేకుండా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు మనల్ని మనం బ్రతికున్న శవాలని పిలుచుకోవచ్చా? ఒక రకంగా ఆలోచిస్తే అంటే ఇది కొంచెం కఠినమైన పదప్రయోగం అనిపించడం లేదా? కఠినంగా అనిపించినా ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే అందులో ఒక లోతైన వాస్తవం ఉంది. అలాగా? మ్మ్. ఎలా అంటారు? ఇక్కడ ఆ గ్రంథం మృత్యువు అనే పదాన్ని శ్వాస ఆగిపోవడం అనే భౌతిక కోణంలో వాడలేదు. హోహో, అంటే ఫిజికల్ డెత్ కాదు. కరెక్ట్. ఒక పని చేస్తున్నప్పుడు మనసు పూర్తిగా అక్కడ లేకపోతే ఆ అనుభవాన్ని మనం కోల్పోతున్నట్టే లెక్క. నిజమే. మెదడుకు ఆ క్షణానికి సంబంధించిన డేటా వెళ్ళదు. అంటే మన జీవితకాలంలో ఆ 10 నిమిషాలో లేదా ఆ అరగంటో శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయినట్లే కదా.
రైట్. అసలు మనం ఆ సమయాన్ని బ్రతికినట్టే కాదు, దీన్నే వాళ్ళు మరణం కింద లెక్కగట్టారు. మనం ఫోన్ పట్టుకుని స్క్రోల్ చేస్తున్నప్పుడు భౌతికంగా మన కళ్ళు తెరిచే ఉంటాయి. చేతివేళ్లు కదులుతూనే ఉంటాయి. అవును, కానీ అక్కడ ఏం చూస్తున్నామో, ఎందుకు చూస్తున్నామో మనకు స్పృహ ఉండదు. కరెక్ట్. మన సమయం, మన ఏకాగ్రత, మన ప్రమేయం లేకుండానే హరించుకుపోతుంటాయి. సరిగ్గా చెప్పారు. ఈ గ్రంథంలోని 22 మరియు 23 గాథల ప్రకారం జ్ఞానులు ప్రతి చిన్న పనిలోనూ ఈ ఎరుకను సాధించడం ద్వారానే ఆనందాన్ని పొందుతారు. అంటే ఆ అప్రమత్తతలోనే నిర్వాణాన్ని పొందుతారన్నమాట. ఖచ్చితంగా. ఉదయం కాఫీ ఆస్వాదించడం నుండి ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేయడం వరకు ప్రతి పనిని 100% ఎరుకతో చేసినప్పుడు హ్మ్. మెదడులో డోపమైన్ సహజంగా ఉత్పత్తి అవుతుంది. అదే అసలైన అమృతత్వం లేదా ప్రాణశక్తి. ఓహో, అంటే ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోవడం వల్ల కాదు, చేసే ప్రతి పనిలో పూర్తిగా లీనమవ్వడం వల్లే శక్తి వస్తుందన్నమాట. కరెక్ట్. అదే అసలైన మైండ్ఫుల్నెస్. కానీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ సమస్య ఉందండి. మనం ఎరుకతో ఉండాలని, ప్రతి క్షణాన్ని ఫీలవ్వాలని ఉదయాన్నే నిర్ణయించుకుంటాం. అవును, అనుకుంటాం. కానీ బయట ప్రపంచం ఊరుకోదు కదా. మనం ల్యాప్టాప్ ఆన్ చేయగానే 100 ఈమెయిల్సు, నిరంతరం మోగే నోటిఫికేషన్లు, మీటింగ్సు. ఆఫీస్ టార్గెట్స్, ఒత్తిడి, ఇదంతా ఒక పెద్ద సునామీలా వచ్చి ముంచెత్తుతుంది. అవును. మనం ఎంత ఎరుకతో ఉన్నా ఈ డిజిటల్ డిస్ట్రాక్షన్స్ మనల్ని మళ్ళీ ఆటోపైలట్ మోడ్లోకి లాగేస్తాయి. నిజమే. ఇది చాలా మందికి ఎదురయ్యే సమస్య. ఈ గ్రంథంలో తర్వాతి భాగంలో, అంటే 24 నుండి 27 గాథల వరకు చూస్తే దీనికొక అద్భుతమైన రూపకం కనిపిస్తుంది. ఒక మెటఫా వాడారా? మ్మ్. ఏంటది? ఎవరైతే తమ ప్రయత్నం, అప్రమత్తత మరియు ఇంద్రియ నిగ్రహం ద్వారా ఒక ద్వీపాన్ని నిర్మించుకుంటారో. ద్వీపం అంటే ఐలాండ్ కదా? ఓకే. అవును. ఆ ద్వీపాన్ని నిర్మించుకుంటారో వారిని అజ్ఞానమనే వరద ఏమీ చెయ్యలేదు అనుంది. అబ్బా, ఎంత గొప్ప పోలిక! అవును. ఈ రోజుల్లో ఈ ఇమెయిల్స్, సోషల్ మీడియా నోటిఫికేషన్లనే మనం ఆ అజ్ఞానపు వరదకు సమానంగా చూడొచ్చు. ఖచ్చితంగా 100% కరెక్ట్. కానీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ సురక్షితమైన ద్వీపాన్ని నిర్మించుకోవడం అంటే ఏమిటి? ఏ మొబైల్ సిగ్నల్ లేని ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోవడమా? దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో, అంటే బిగర్ పిక్చర్తో అనుసంధానిస్తే విషయం స్పష్టమవుతుంది. అసలు అడవుల్లోకి పారిపోవడం పరిష్కారం కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన మనసు మనతో పాటే వస్తుంది కదా. కరెక్ట్ పాయింట్. ఈ గ్రంథం చెప్పే ద్వీపం అనేది ఒక భౌతికమైన ప్రదేశం కాదు. అది మన దైనందిన జీవితంలో మనం ఏర్పరుచుకునే బలమైన మానసిక హద్దులు. అంటే బౌండరీస్ పెట్టుకోవటం అన్నమాట. అవును, కాగ్నిటివ్ బౌండరీస్. ఇక్కడ మనం అటెన్షన్ ఎకానమీ గురించి మాట్లాడుకోవాలి. అటెన్షన్ ఎకానమీ వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. మన చుట్టూ ఉన్న డిజిటల్ ప్రపంచం, ప్రతి యాప్, ప్రతి అడ్వర్టైజ్మెంట్ మన అటెన్షన్ కోసం నిరంతరం పోరాడుతూ ఉంటాయి. అవుని. మన టైమంతా వాళ్లే తీసుకుంటున్నారు. మన ఇంద్రియాలను ఆకర్షించి తమ వైపు లాక్కోవడమే వాటి లక్ష్యం. ఇంద్రియ సుఖాల వెంట పడకుండా ఉండటమంటే ఈ టెంపేషన్స్ను కంట్రోల్ చేసుకోవడమే. రైట్. వాటికి లొంగిపోకుండా మన దృష్టిని మన నియంత్రణలో ఉంచుకోవడమే ఆ ద్వీపాన్ని నిర్మించడం. అంటే ఇంద్రియ నిగ్రహం అంటే కళ్ళు చెవులు మూసుకుని ఎక్కడో గదిలో కూర్చోటం కాదు. ఖచ్చితంగా కాదు. ఏ సమాచారాన్ని లోపలికి అనుమతించాలి, దేన్ని బయటే ఆపేయాలి అని ఫిల్టర్ చేసుకోవడం. అవును, దీన్ని అద్భుతంగా ఆచరణలో పెట్టచ్చు. ఎలాగో ఒక ఉదాహరణ చెప్తారా? ఉదాహరణకు, మనమొక ముఖ్యమైన ప్రాజెక్టు మీద పనిచేస్తున్నప్పుడు ఫోన్నే పక్క గదిలో పెట్టడం లేదా నోటిఫికేషన్స్ ఆఫ్ చేయడముందే అవును. అదొక రకమైన ద్వీపాన్ని నిర్మించడమే. ఓహో, ప్రాక్టికల్గా బౌండరీ క్రియేట్ చేయడం అన్నమాట. అవును, మన దృష్టిని ఒక వరదలాగా వచ్చి ముంచెత్తే అనవసరమైన గాసిప్స్, నెగటివ్ వార్తల నుండి మనల్ని మనం రక్షించుకునే ఒక మానసిక కవచమది. గ్రేట్. ఈ గాథల్లో వివేకవంతులు అప్రమత్తతను తమ అత్యంత విలువైన సంపదగా కాపాడుకుంటారు అని రాసి ఉంది. సంపదగా ఎందుకన్నారు? ఎందుకంటే ఆస్తులు, డబ్బు పోతే మళ్ళీ కష్టపడి సంపాదించుకోవచ్చు. కాని మన ఏకాగ్రత, మన సమయం ఒక్కసారి కోల్పోతే మళ్లీ రావు. అక్షరాల నిజం. రాత్రి పడుకునే ముందు పనికిరాని వీడియోలు చూస్తూ నిద్రను పాడుచేసుకోకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమే ఇంద్రియ నిగ్రహం. రైట్ రైట్. ఆ స్వీయ నియంత్రణ లేదా సెల్ఫ్ కంట్రోల్ అనేదే మనల్ని ఆ డిస్ట్రాక్షన్స్ వరదలో కొట్టుకుపోకుండా కాపాడే పటిష్టమైన ద్వీపం. ఈ పాయింట్ చాలా లాజికల్గా ఉంది. సరే, ఒక వ్యక్తి తన చుట్టూ అలా హద్దులు పెట్టుకున్నాడనుకుందాం. అనవసరమైన డిస్ట్రాక్షన్స్ నుండి బయటపడి ఒక సురక్షితమైన ద్వీపాన్ని నిర్మించుకున్నాడు. ఓకే, ఆ తర్వాతేంటి? ఆ వ్యక్తి ఆలోచనా విధానమెలా మారుతుంది? మంచి ప్రశ్న. ఈ గ్రంథంలో
తర్వాతి భాగంలో అంటే 28 నుండి 30 గాథల గురించి చదువుతున్నప్పుడు నాకొక బలమైన సందేహం వచ్చింది. ఏంటా సందేహం? ఇక్కడ విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఏంటంటే అప్రమత్తత ద్వారా అజ్ఞానాన్ని పోగొట్టుకున్న ఒక జ్ఞాని పర్వతంపైనున్నవాడు కిందున్నవారిని చూసినట్లుగా దుఃఖంలో ఉన్న లోకాన్ని చూస్తాడు అని ఉంది. ఓకే. అలాగే నిద్రిస్తున్న వారి మధ్య మేల్కొన్నవాడు వేగంగా పరిగెత్తే గుర్రంలా మిగతా అందర్నీ వెనక్కి నెట్టి ముందుకు సాగిపోతాడు అని ఇంకొక పోలిక ఉంది. అవును, గాథ 29లో అదే చెప్పారు. కానీ ఇవి వినడానికి కొంచెం అహంకారంగా అనిపించడం లేదా? అహంకారంగానా? ఎలా? అంటే నేను పర్వతం మీద ఉన్నాను, మీరు కింద ఉన్నారు అని ఇతరులను చిన్నచూపు చూడటం కదా ఇది? ఒక రకమైన సుపీరియారిటీ కాంప్లెక్స్ లాగా ఉందే. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న రేకెత్తుస్తోంది. పైకి చదివినప్పుడు అలా అనిపించడం సహజమే. అవును కదా. కానీ దీని వెనుక ఉన్న మనస్తత్వ శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే విషయం పూర్తిగా వేరు అని తెలుస్తోంది. ఎలా వేరో కాస్త వివరిస్తారా? పర్వతం పైనుండి చూడటమంటే తనను తాను గొప్పవాడిగా భావించటం అసలే కాదు. దీన్ని మనం ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్ అంటాం. ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్ అంటే తెలుగులో స్పష్టంగా చెప్పాలంటే సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోకుండా కొంచెం దూరం నుండి ఒక సాక్షిలాగా పరిస్థితిని చూడగలగడం. ఒక విట్నెస్ లాగానా? అవును. ఉదాహరణకు ఒక దట్టమైన అడవిలో దారితప్పి తిరుగుతున్న వ్యక్తిని ఊహించుకోండి. ఓకే. అతనికి చుట్టూ కేవలం చెట్లు, ముళ్లపొదలు మాత్రమే కనిపిస్తాయి. అతను విపరీతమైన భయంలో, గందరగోళంలో ఉంటాడు. అవును, దారి ఎటువైపు ఉందో తెలియదు కాబట్టి. అదే ఆ అడవి పక్కనే ఉన్న ఒక ఎత్తైన కొండమీద ఉన్న వ్యక్తికి ఆ అడవి మొత్తం కనిపిస్తుంది కదా. కరెక్ట్. పైనుంచి మొత్తం మ్యాప్ లాగా కనిపిస్తుంది. దారి తప్పిన వ్యక్తి ఎక్కడ తప్పు చేస్తున్నాడో అతనికి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ పర్వతం మీద ఉన్న వ్యక్తికి కింద ఉన్నవాడిమీద చిన్నచూపు ఎందుకుంటుంది? ఉండదు కదా. ఇప్పుడు అర్థమైంది. ఒక డాక్టర్ ఒక రోగి గాయాన్ని చూసినప్పుడు ఎలాగైతే ఒక రకమైన అపారమైన సహానుభూతితో పాటు దాన్ని బాగుచెయ్యాలనే స్పష్టతి ఉంటుందో, ఈ అప్రమత్తత సాధించిన వ్యక్తికి కూడా కింద అజాగ్రత్తగా జీవించేవారి పట్ల ఒక ఎంపతి ఉంటుంది. ఆ ప్రపంచం పట్ల అలాంటి దృక్కోణమే ఉంటుంది. ఓహో, అంటే చుట్టూ ఉన్నవారు ఆటోపైలట్ మోడ్లో, డిస్ట్రాక్షన్స్లో పడి తమ జీవితాలను ఎలా కష్టపెట్టుకుంటున్నారో ఎరుకతో గమనించడమన్నమాట. ఖచ్చితంగా. అందులో జడ్జ్మెంట్ ఉండదు, కేవలం స్పష్టత ఉంటుంది. రైట్. అవునండి. ఇక ఆ వేగంగా పరిగెత్తే గుర్రం విషయానికొస్తే? అవును, మిగతా అందర్నీ వెనక్కి నెట్టడమంటే స్వార్థం కాదా? కాదు. అది ఇతరులతో చేసే అనారోగ్యకరమైన పోటీ గురించస్సలే కాదు. అంటే ఆఫీస్లో పక్కవాళ్లే తొక్కేసి ప్రమోషన్ తెచ్చుకోవడం కాదా? అస్సలు కాదు. ఈ పోటీ బయటివాళ్లతో కాదు, తనలో ఉన్న సోమరితనంతోనే. ఓహో. చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించండి. చాలామంది తమ పనులను రేపటికి వాయిదా వేస్తూ ఏకాగ్రత లేకుండా గంటల తరబడి కాలక్షేపం చేస్తుంటారు. అవును, ప్రోక్రాస్టినేషన్ అనేది చాలా పెద్ద సమస్య. కాని ఎరుకతో ఉన్న వ్యక్తి తన శక్తిని ఎక్కడ పెట్టాలో స్పష్టత కలిగి ఉంటాడు కాబట్టి తన లక్ష్యం వైపు అత్యంత సమర్థవంతంగా దూసుకుపోతాడు. రైట్. తన వర్క్ మీద ఫోకస్ చేస్తాడు. అతనికి ఫ్లో స్టేట్లో పనిచేయడం తెలుసు. ఇతరులను వెనక్కి నెట్టడమంటే వాళ్లను తోసేయడం కాదు, తన సొంత సామర్థ్యంతో ఆ వాతావరణాన్ని దాటి ముందుకు వెళ్లడం. సూపర్. ఈ నిరంతర శ్రద్ధ వల్లే ఒక సాధారణ వ్యక్తి అయినా అసాధారణమైన విజయాలు సాధించగలడని ఆ 30వ గాథ స్పష్టం చేస్తోంది. కాదు, అది ఏకాగ్రత వల్ల వచ్చే స్పష్టతకు గుర్తు. అవును. సరే, ఇప్పుడు ఈ ప్రయాణంలో చివరి దశకు వద్దాం. దీనంతటి అర్థం ఏమిటసలు? ఒక ఎరుకను సాధించిన సాధకుడు అంటే ఒక భిక్షు దాన్ని శాశ్వతంగా ఎలా నిలుపుకుంటాడు? గాథలు 31 మరియు 32 దీని గురించే చెప్తాయి. అవును, ఆ గాథల్లో భిక్షువు అప్రమత్తతలో ఆనందాన్ని పొందుతూ అజాగ్రత్తను చూసి భయపడతాడని ఉంది. అతడు ఒక అగ్నిలా అన్ని ఆటంకాలను కాల్చేస్తూ ముందుకు సాగుతాడు, ఎన్నటికీ పతనం కాడు అని ముగించారు. రైట్. ఇదంతా సాధించిన తర్వాత మళ్ళీ భయపడటం దేనికి? భయమనేది ఒక నెగటివ్ ఎమోషన్ కదా. ఇక్కడే మనం ఇందాక స్టార్టింగ్లో అనుకున్న బయోమెకానిక్స్ మరియు యోగా కోణాన్ని మళ్లీ ప్రస్తావించుకోవాలి. అవును కదా, ఆ ఫిజికల్ ఆస్పెక్ట్ గురించి చెప్తానన్నారు. ఈ భయం సాధారణంగా మనం చీకటిని చూసో దయ్యాన్ని చూసో భయపడే నెగటివ్ భయం కాదు. ఇదొక గౌరవప్రదమైన భయం. రెస్పెక్ట్ఫుల్ ఫియర్ అంటారా? అవును. ఒక నిపుణుడైన వెయిట్ లిఫ్టర్ని
లేదా అత్యంత కష్టమైన యోగా ఆసనాలు వేసే వ్యక్తిని గమనించండి. ఓకే. వాళ్ళు 100 కిలోల బరువును ఎత్తుతున్నప్పుడు వాళ్ళ మెదడు నిరంతరం వెన్నెముకలోని కండరాలకు సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది. దాన్ని మనం ప్రొప్రియోసెప్షన్ అంటాం. ప్రొప్రియోసెప్షన్ అంటే ఏంటి? అంటే స్పేస్లో మన శరీరం ఎక్కడుంది, ఏ పొజిషన్లో ఉంది అనే నిరంతర ఎరుక. ఓహో, బాడీ అవేర్నెస్ అన్నమాట. అవును. ఒక్క మిల్లీసెకండ్ పాటు ఆ వ్యక్తి అజాగ్రత్తగా ఉన్నా లేదా రేపు ఇంట్లో ఏం కూర వండాలి అని ఆలోచించినా అబ్బా, అంత పెద్ద బరువెత్తుతూ డిస్ట్రాక్ట్ అయితే? అదే మెదడు నుండి కండరాలకు వెళ్లే ఆ నాడీ సంకేతాలు ఆలస్యమవుతాయి. కండరం కొద్దిగా వదులవుతుంది. ఆ బరువంతా నేరుగా వెన్నెముక మీద పడి తీవ్రమైన గాయమవుతుంది. అంటే ఆ ఒక్క క్షణం అజాగ్రత్త భౌతికంగా ఒక పెద్ద ప్రమాదానికి దారితీస్తుందన్నమాట. సరిగ్గా అదే. ఆ గాయం ఎంత ప్రమాదకరమైనదో తెలిసిన ఒక అథ్లీట్కు తన పోస్చర్ విషయంలో ఎప్పుడూ ఒక గౌరవప్రదమైన భయం ఉంటుంది. ఆ భయం అతన్ని పిరికివాడిగా చెయ్యదు, అత్యంత అప్రమత్తంగా ఉంచుతుంది. దైనందిన జీవితంలో కూడా అంతే. ఎలాగంటారా? మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత ఎరుకుతో ఉన్నా మానవ మెదడు ఎప్పుడూ పాత అలవాట్లలోకి జారిపోవడానికి చూస్తోంది. అదే మీరిందాక చెప్పిన డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్లోకి కదా? కరెక్ట్. నాకే అంతా తెలుసు, నేనెప్పుడూ డిస్ట్రాక్ట్ అవ్వను అనుకున్న క్షణమే మనం పతనమవడం మొదలవుతుంది. రైట్. చెడు అలవాట్లోకి తిరిగి పడిపోతామేమో అన్న చిన్న భయం మనల్ని ఫోకస్డ్గా ఉంచుతుంది. అందుకే ఆ సాధకుడు అజాగ్రత్తను చూసి ఒక హెచ్చరికలా భావిస్తాడు, భయపడతాడు. ఆ అగ్ని అనే రూపకం కూడా దానికి సంబంధించిందే అయి ఉంటుంది కదా? ఎరుకును అగ్నితో ఎందుకు పోల్చారు? అవునండి. అగ్ని లక్షణమేంటి? అడ్డం వచ్చిన ఎండుగడ్డిని, చెత్తను కాల్చేసి దారి చేసుకోవడం కదా. అలాగే మన లోపల ఉన్న ఈ ఎరుక లేదా మైండ్ఫుల్నెస్ అనే అగ్ని మన అనుమానాలను, బద్ధకాన్ని, పనికిరాని కోరికలను అవి పుట్టక ముందే కాల్చేస్తోంది. వావ్! ఒక చెడు ఆలోచన లేదా ఒక డిస్ట్రాక్షన్ మనసులో మొలకెత్తగానే ఓహో, నా మెదడు నన్ను దారి మళ్లిస్తోంది అని దాన్ని గమనించడమే ఆ అగ్ని. అలా గమనించిన మరుక్షణమే ఆ ఆలోచనకున్న బలం నశించిపోతుంది కదా? ఖచ్చితంగా. ఈ ఎరుక అనే అగ్ని మన ఆటంకాలను కాల్చేసి ఒక బలమైన అంతర్గత శక్తిగా మారుతుంది. ఇదే మనిషిని స్థిరంగా నిలబెడుతుంది. సూపర్! ఈరోజు విశ్లేషణ నిజంగానే చాలా విషయాలను ఒక కొత్త కోణంలో చూసేలా చేసింది. అవును. వేలాది సంవత్సరాల క్రితం రాసిన ఒక గ్రంథం నేటి ఆధునిక సమస్యలకు ఇంత ఖచ్చితమైన పరిష్కారాలు చూపించడం ఆశ్చర్యకరం. మనం ఇవాళ మాట్లాడుకున్నది ఒక్కసారి సారాంశం చూసుకుంటే, ముందుగా ఏ ఆలోచన లేకుండా ఒక ఆటోపైలట్ మోడ్లో బ్రతికి ఉన్న శవం స్థితిలో గడిపే జీవితం గురించి తెలుసుకున్నాం. రైట్. ఆ తర్వాత రోజూ మనమీద పడే ఈమెయిల్స్, సోషల్ మీడియా లాంటి డిస్ట్రాక్షన్స్ వరద నుండి తప్పించుకోవడానికి హద్దులు అనే ద్వీపాన్ని ఎలా నిర్మించుకోవాలో చూశాం. అవును. ఆ పైన ఇతరులతో అనవసరమైన పోటీ పడకుండా, అహంకారం లేకుండా, సానుభూతితో ప్రపంచాన్ని చూసే పర్వత శిఖరాన్ని ఎలా అలవర్చుకోవాలో అర్థం చేసుకున్నాం. కరెక్ట్. ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్. చివరగా యోగా మరియు బయోమెకానిక్స్ సూత్రాల ద్వారా పాత అలవాట్లలోకి పడిపోతామేమో అన్న ఆరోగ్యకరమైన భయంతో మనలోని ఆటంకాలను అగ్నిలా కాల్చేసి ముందుకు సాగడం గురించి తెలుసుకున్నాం. ఖచ్చితంగా. ఇదంతా కేవలం పాతకాలపు ఫిలాసఫీ మాత్రమే కాదు, రేపుదయం మనం మన పనులను మొదలుపెట్టే తీరును పూర్తిగా మార్చేసే ఒక ప్రాక్టికల్ గైడ్. ఇందులో ఏ సందేహమూ లేదు. ఈ సూత్రాలు మన మెదడు పనిచేసే విధానాన్ని, మనం ప్రపంచంతో వ్యవహరించే తీరును రీవైర్ చేస్తాయి. దారి ఎటు వెళ్లాలో ఆ గ్రంథం ఒక మ్యాప్ లాగా చూపించింది, కాని అడుగులు వేయాల్సింది మాత్రం మనమే. 100% నిజం. ఇప్పుడు ఈ విశ్లేషణను ముగించే ముందు వినేవారికి ఒక లోతైన ఆలోచనను వదిలివెళ్లాలనుకుంటున్నాను. తప్పకుండా. మనం ఇప్పటివరకు అప్రమత్తత లేదా మైండ్ఫుల్నెస్ అంటే కేవలం మనసుకు, ఆలోచనలకు సంబంధించిన విషయం మాత్రమే అనుకుంటాం. కానీ అని యోగా మరియు బయోమెకానిక్స్ లాంటి శారీరక విషయాలకు కూడా ఒక బలమైన అంతర్గత శక్తి అని ఈరోజు చర్చలో స్పష్టమైంది. అవును. రేపుదయం నిద్రలేచినప్పటి నుండి వేసే ప్రతి అడుగులో, కూర్చునే భంగిమలో, పట్టుకునే కాఫీ కప్పు వేడిని ఫీల్ అవ్వడంలో, లేదా మనం ఆఫీస్కి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ పట్టుకునే విధానంలో ఈ ఎరుకను పాటిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఊహించండి. అబ్బా,
చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా చేస్తే కేవలం ఆలోచన విధానమే కాకుండా మన శరీరం ఈ ప్రపంచంతో వ్యవహరించే తీరు అంటే ఆ ఫిజికల్ రియాలిటీ అద్భుతంగా మారిపోతుంది. ఖచ్చితంగా. డ్రైవింగ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాక ఆ ప్రయాణంలో ఉన్న ప్రతి మలుపు ప్రతి క్షణం స్పష్టంగా గుర్తున్నప్పుడు దేనినో కోల్పోయామో అన్న వెలితి ఉండదు. నిజమే. బహుశా అదే నిజమైన అర్థంలో బ్రతికి ఉండడమంటే. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మన డీప్ డైవ్లో కలుద్దాం.